తిరుమల కొండపై కిడ్నాప్ అయిన బుజ్జిగాడి ఆచూకీ దొరికింది. ఈ నెల 14న తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి చెన్నకేశవులు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తమిళనాడులోని నామక్కల్లో బాలుడి ఆచూకీని పసిగట్టారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చెర నుంచి చిన్నారి చెన్నకేశవులకు విముక్తి కల్పించారు. పిల్లాడితో పాటు 2 కిడ్నాపర్లను తిరుమలకు తీసుకొస్తున్నారు. இது மட்டும் தனியாக விளையாண்டுட்டு இருந்ததா? நீங்கள் அந்த போலீஸ்க்கு சொல்ல நீங்கள் போட்டு எடுத்துட்டு வந்துட்டீங்களா? இங்கே எடுத்து வந்து இங்கே எவ்வளோ நாள் ஆச்சு? 1 வாரம் ஆச்சா? அப்புறம் எப்படி இங்கே வந்து யார்? మీరు ఫోటోలో చూస్తున్న వీళ్ళు పేరెంట్స్ అయితే ఇంతకు ముందు పోలీస్ స్టేషన్లో కనిపించిన వాళ్ళు మాత్రం కిడ్నాపర్లు. వాళ్ళు తమిళనాడు నామక్కల్లో దొరికారు. ప్రస్తుతం అక్కడ బాలుడి క్షేమంగానే ఉన్నారు. చెన్నకేశవులు ఎంత ముద్దుగా చక్కగా నవ్వుతున్నాడు చూస్తున్నాం. ఇతని కోసం ఎప్పుడైతే కిడ్నాప్ అయ్యారో అప్పటి నుంచి ఎంతో మనస్తాపానికి గురయ్యారు తల్లిదండ్రులు. తిరుమలలో తరచూ ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. పిల్లలు కిడ్నాప్ అవ్వడం. పోలీసులు విషయంలో చాలా వేగంగానే స్పందిస్తూ చాలా వరకు కూడా సక్సెస్ అవుతున్నారు. ప్రస్తుతం తాజాగా బాలుడిని క్షేమంగా తిరుమలకు మళ్ళీ తీసుకురాబోతున్నారు. వీరితో పాటు కిడ్నాపర్లను కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. చిన్నారి చెన్నకేశవులు పేరెంట్స్ ది అనంతపురం జిల్లాలోని ఉరవకొండ దైవ దర్శనం కోసం ఈ నెల 13వ తేదీన తిరుమలకు వచ్చారు. 14న రాత్రి అందరి భక్తుల్లాగే శ్రీవారి ఆలయం ఎదుట నిద్రించారు. అయితే తెల్లవారుజామున చెన్నకేశవుల్ని కిడ్నాపర్లు అపహరించుకుపోయారు. తెల్లారి చూసేసరికి పిల్లాడు కనిపించకపోవడంతో వెంకటేష్ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ దొరికే వరకు కొండ దిగేది లేదంటూ తిరుమలలోనే ఉండిపోయారు. వెంకన్నపై భారం వేసి 16 రోజులుగా కొండపైనే ఉన్నారు. రైట్ సైడ్ మనం చూస్తున్నాం చెన్నకేశవులతో తల్లిదండ్రులు దిగిన ఫోటో మనకు కనిపిస్తోంది. ఇక కిడ్నాపర్లు కూడా ఒక తల్లిదండ్రుల్లాగే వాళ్ళు చక్కగా అసలు ఆ కిడ్నాప్ అయిన దృశ్యాలు గనక చూస్తే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. పిల్లల్ని ఎంత ఈజీగా చాకచక్యంగా తల్లిదండ్రుల నుంచి అపహరించుకుపోతున్నారో. వీళ్ళనే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని పిల్లాడితో సహా వీరిని కూడా ప్రస్తుతం తిరుమల పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇలాంటివి తరచూ రిపీట్ అవుతున్నాయి కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ మీదే కన్నేసి ఉంచిన కిడ్నాపర్లు చాలా ఈజీగా మీకు కూడా తెలియకుండా పిల్లల్ని అపహరించుకుపోయే ప్రమాదం ఉంది. సో కిడ్నాపర్లను మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇక రైట్ సైడ్ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. వెంకటేష్ దంపతుల ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి కిడ్నాపర్లను గుర్తించారు. కిడ్నాపర్ల ముఖం స్పష్టంగా కనిపించలేదు. దీంతో ఊహా చిత్రం విడుదల చేశారు. ఆర్టీసీ బస్సులు రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఒక్కసారి మనం స్క్రీన్పై చూడొచ్చు. నిద్రిస్తున్న సమయంలో తమ పిల్లాడే అన్నంత ఈజీగా చంకనేసుకుని వెళ్ళిపోతున్న కిడ్నాపర్ మనకు కనిపిస్తున్నాడు. ఇక ఇటుపక్క ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిగా ఒక పింక్ కలర్ డ్రెస్ వేసుకుని చుడీదర్ లాగా ఒక డ్రెస్ వేసుకుని బ్యాగ్ సర్దుకుని రెడీ అవుతోంది. వీళ్ళిద్దరూ కాసేపటి తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత చంకనెత్తుకున్న బాబు అదేవిధంగా ఆమె బ్యాగ్స్ ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుని ఇప్పుడు దంపతుల్లా వెళ్ళిపోతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇక్కడ పై ముఖం కనిపించకుండా బాబు ముఖం కూడా ఎవరు కనిపించకుండా టవల్లో చున్ని కప్పేసి తీసుకెళ్ళిపోతున్న దృశ్యం చూడొచ్చు. ఆ అబ్బాయి కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ చిన్నారి, కానీ ఎక్కడా కూడా తీయనివ్వట్లేదు ఆ మహాతల్లి. ఆ తర్వాత మనం బస్ స్టాండ్ చూడొచ్చు. ఆటోల స్టాండ్ వరకు వచ్చారు వాళ్ళిద్దరూ. చిత్తూరు తమిళనాడులోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలని వెంటనే పోలీసులు పంపించారు. ఇంత చేసిన బుజ్జిగాడు ఎక్కడున్నాడో చిన్న క్లూ కూడా మొదట దొరకలేదు. పోలీసులు పట్టు విడవకుండా ప్రయత్నించారు. ఎట్టకేలకు నిందితుల వీడియోని దొరకబెట్టారు. ఇదిగో మనకు కనిపిస్తున్నారు కదా, వీళ్లే ఆ కిడ్నాపర్లు ఎవరో క్లారిటీ రావడంతో దర్యాప్తు ముందడుగు వేసింది. తమిళనాడులోని నామక్కల్లో చెన్నకేశవుల ఆచూకీ కనిపెట్టేశారు. కిడ్నాపర్ల బారి నుంచి బుజ్జిగాడిని క్షేమంగా కాపాడారు. ఇదిగో వీరే కనిపిస్తోంది. సీసీటీవీలో దృశ్యాల్లో చాలా క్లియర్గా ఫేస్ కనిపిస్తోంది. ముందుగా మనకి బస్ స్టాండ్లో అదేవిధంగా పిల్లాన్ని ఎత్తుకెళ్తున్న సమయంలో వాళ్ళు అసలు ఎవరో క్లియర్గా మొహం కనిపించలేదు. కానీ మరొక సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఇక్కడ పోలీసులు కనుక్కోగలిగారు. ఇక్కడ ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తోంది.
ఇద్దరు కనిపిస్తున్నారు. ఆ వెనకాలే ఆ ముందు పింక్ కలర్ డ్రెస్ అమ్మాయి కూడా కనిపిస్తోంది. ఆ వెనకే అతను కూడా కనిపిస్తున్నారు. వీళ్ళే ఆ బాబుని తమ బిడ్డలాగే ఎవరికి తెలియకుండా, ఎవరికి అనుమానం రాకుండా తల్లిదండ్రుల దగ్గర నుంచి అపహరించుకుపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేదనారాయణ అందిస్తారు. వేదనారాయణ, 16 రోజులుగా పడిగాపులు కాశారు తల్లిదండ్రులు. వారికి నిజంగానే దేవుడు కరుణించి వారికి ఆ బిడ్డను వరంగా ప్రసాదించినట్టుగా మళ్ళీ అనిపిస్తోంది. బహుశా వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండుంటారు. కానీ ఏ సమయానికి బుజ్జిగాడు రాబోతున్నాడు? అంటే పోలీసుల సమాచారం మేరకు ఈ రోజు అంటే గంట క్రితమే తమిళనాడు రాష్ట్రం నామకల్లులో ఈ కిడ్నాపర్లు వాళ్లే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు మన సమాచారం ఉంది. అంటే 16 రోజుల క్రితం తిరుమల శ్రీవారి ఆలయం ముందు నిద్రిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన చెన్నకేశవులు అనే 11 నెలల బాబుని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ జంటను కూడా పోలీసులు అయితే చాలా కష్టం మీద వాళ్ళ వీడియో ఫుటేజ్ కావచ్చు, అదేవిధంగా ఫోటోస్ కావచ్చు, అన్ని కూడా ప్రతిరోజు కూడా మీడియాకు ఇస్తూ మీడియా సహకారం ఇందులో పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు. మీడియా సహకారం వల్ల ఈ రోజు బాబు కూడా దొరికారని చెప్పుకోవచ్చు. వాళ్ళు భయపడి పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ అంటే దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళని తీసుకుని ఈ రోజు రాత్రి కానీ రేపు మార్నింగ్ కానీ తిరుపతి చేరుకుని బాధ్యతలకు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? దొరికిపోయిన సమయంలో వాళ్లే వచ్చి దొరికిపోయారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ వాదన ఎలా ఉంది? ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే వాళ్ళు తమిళనాడు పోలీసుల సమాచారం మేరకే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి అంటే తిరుమలకు సంబంధించిన పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్ వచ్చింది ఏమనేది ఇంకా పూర్తి రికార్డ్ అయితే ఇంకా మనకు కూడా అందలేదు. అక్కడున్న అంటే స్పాట్ ఉన్న పోలీసులు చెప్పేదైతే వివరాలు అయితే వాళ్ళు ఇచ్చిన ఫుటేజే ఇప్పుడు మీడియాలో అంతా కూడా ప్రసారం అవుతోంది. అంటే పూర్తి వివరాలు అంటే వాళ్ళు వస్తే కానీ తెలియదు. అంటే వాళ్ళ పిల్లలు లేని నేపథ్యంలోనే వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా కొంత సమాచారం అయితే మనకుంది. అయితే పూర్తి వివరాలు ఇంకో వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడిన అనంతరమే పూర్తిగా వెలువడే అవకాశం కనిపిస్తుంది. రైట్. కానీ ఈ విషయంలో ప్రస్తుతం బుజ్జిగాడిని క్షేమంగా తీసుకురావడంలో మాత్రం పోలీసుల కృషిని అందరూ మెచ్చుకోవాల్సిందే. ఎక్కడా పట్టు వదలకుండా వాళ్ళ వీడియో ఒకవేళ దొరకపోయినా, వాళ్ళ ఫేస్ క్లియర్గా కనిపించకపోయినా ప్రతి వీడియో ఫుటేజ్ను వెతికి ఆఖరికి ఆ ఇద్దరిని క్యూలో కనుగొన్నారంటే నిజంగా అక్కడ పోలీసుల్ని మెచ్చుకోవాల్సిందే. వెంటనే వాళ్ళు ఎక్కడున్నారనేది ఆరా తీశారు. ఒక పోలీసులు వెంటనే బస్సులపై, అదేవిధంగా ఆటోలపై, ఆర్టీసీ బస్సులపై వాళ్ళ ఫోటోలు అతికించడం. సో వాళ్ళు ఏ తరగతి వారని కాదు, తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనకు వాళ్ళు స్పందించి వెంటనే ఎంతో వేగంగా దర్యాప్తును ముమ్మరం చేసి అది ఎక్కడికి పారిపోయినా సరే, వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా సరే, చెన్నైలో వారు పట్టుబడ్డారంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం ఇదంతా మనం చూస్తున్నాం. 16 రోజులుగా తల్లిదండ్రులు పడ్డారు ఆవేదన. తమ బిడ్డ 11 నెలల చిన్నారి కనిపించకపోయేసరికి తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందో ప్రతి పేరెంట్కి తెలుస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రద్దీగా ఉండే ఏరియాలో ఏమాత్రం ఏమరపాటు తగదు. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్నారు వీళ్ళే అక్కడ మనకి క్యూలో కనిపించిన దంపతులు. ఇక కిడ్నాప్ అవుతున్నప్పుడు, ఆ పిల్లాన్ని కిడ్నాప్ చేస్తున్నప్పుడు దృశ్యాలు మనకు రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి. ముందుగా ఎవరో పరిచయం లేనట్టుగా ముందుగా ఆ వ్యక్తి వచ్చి ఆ పిల్లాన్ని తీసుకోవడం. ఒక 5 నిమిషాల తర్వాత ఆ అమ్మాయి చక్కగా బ్యాగ్ సర్దుకొని ఎవరికి అనుమానం రాకుండా విడివిడిగా ముందు బయలుదేరారు. తర్వాత కొంచెం దూరం వచ్చాక బ్యాగ్స్ అన్ని ఈయనకిచ్చింది. అతని చంకలో ఉన్న పిల్లాన్ని ఆమెకిచ్చారు. ఇద్దరు చక్కగా అక్కడి నుంచి ఉడాయిస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. పైన పింక్ కలర్ చున్నీ కప్పి మరి ఆమె తీసుకెళ్ళిపోతోంది. పిల్లాడు ఒకవేళ చేతితో ఏమన్నా ఒకవేళ అటు ఇటు నెట్టినా, పిల్లాడు ఏడ్చినా బయట వాళ్ళు గుర్తుపడకుండా ఆమె ఏకంగా ముఖానికి చున్నీ కప్పి మరి తీసుకెళ్ళిపోతోంది. ఇదిగో వీళ్ళే బహుశా వాళ్ళు అక్కడ రావడమే పిల్లాడిని తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వచ్చారా, లేకపోతే బికాజ్ సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే తల్లిదండ్రులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ముందు నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు వాళ్ళని పూర్తిగా వాళ్ళని ఒక రెక్కి నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏమన్నా వదులుతున్నారా లేదని కూడా చూస్తూ ఉంటారు. సో సరిగ్గా ఒక జంటను పట్టుకుంటారు వాళ్ళు. ఒక జంట పట్టుకున్న తర్వాత వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ 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 ఒక నిర్దేశిత సమయం కూడా వాళ్ళు కేటాయించేసుకుంటారు. సో అలా వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో పిల్లాన్ని ఎత్తుకుపోయారు వీళ్ళిద్దరూ. 16 రోజులుగా ఈ కేసు దర్యాప్తు నడుస్తోంది. 16 రోజులుగా పిల్లాడి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు వాళ్ళకు శుభవార్త తల్లిదండ్రులకి, పిల్లాడు దొరికాడు, క్షేమంగా ఉన్నాడు. ఆ బుజ్జిగాడిని చెన్నకేశవుల్ని ఇప్పుడు మళ్ళీ తిరుమలకు తీసుకొస్తున్నారు. తిరుమలలో మిస్ అయిన చెన్నకేశవులు చెన్నైలో దొరికాడు.
చెన్నైలోని నామక్కల్లో పోలీస్ స్టేషన్లో వాళ్ళు దొరికిపోయినట్టుగా వాళ్లే స్వయంగా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. బికాజ్ మీడియా కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఎక్కడ వదలకుండా ప్రతిరోజు వీరికి సంబంధించిన వార్తలు వేస్తూ వాళ్ళ ఫోటోలను చూపిస్తూ కొంతమేరకు వాళ్ళకు భయం కూడా కలిగి ఉంటుంది. వెంటనే పోలీసుల ముందు వాళ్ళు లొంగిపోయారు. బాబు ఇదే కప్పుకున్నట్టు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నామక్కల్ ఎస్పీ అరుళ్ అరస్సు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్పీ గారు, ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ఫర్ యువర్ వర్క్, హార్డ్ వర్క్, అండ్ హౌ డిడ్ యూ ఫైండ్ దిస్ కిట్? Good afternoon. Actually, from Andhra Pradesh Police has given a wide publicity through WhatsApp and all social media. And we also, for Tamil Nadu Police, also received the same WhatsApp, and even SP Tirupati and myself also in the same WhatsApp group. So we have given a wide publicity through our WhatsApp group to all our SB staffs and also the all police stations. So through that, a lot of publicity has been given. So in apprehension of arrest the accused along with actually two accused, they came to the police station along with the child that police will definitely arrest them. So they came to the Belukurichi police station in Namakkal district, and immediately the victim was taken to hospital, and health is okay, and there is no issues for the victim. Now we are waiting for the Andhra Pradesh police to arrive, and they are in touch with me, and within 1 hour or half an hour they will be in Belukurichi police station, and within 2 hours the victim and the accused will be handed over to AP police. Okay, then what they are saying, sir, why did they do that? That inquiry is going on, because we have just preliminarily just inquired that we have confirmed with the this is the accused, this is the victim, this is the preliminary stage, and the reasons and all we know the only the accused name. They are native of the same place. The A1 accused is Ashok. He is age 24, belongs to Belukurichi police station, and second one is Tangai. She is a woman married to one Periyaswamy. She is age of 24. So this is the preliminary stage, and within half an hour back only they came to the station. So after a detailed inquiry only we will come to the conclusion what is the reason for kidnapping. Sir, if you don't mind, could you repeat the names of them? Yeah, Ashok age 24 and Tangai age 24. Okay, right. How long it will take to reach the Tirumala? Maybe it may 4 or 5 hours journey. 4 to 5 hours. Okay. 4 to 5 hours journey from here. Okay. They belongs to which place, sir, exactly? In Chennai? Actually, their village name is Singalandapuram. Singalandrapuram. Singalandapuram. Okay. It comes under Belukurichi police station, Rasipuram subdivision, Namakkal district, which comes under the west zone of the Tamil Nadu police. Okay. Yeah, thank you so much, sir. Again, we really appreciate your hard work and congratulations. And ఇది మనకి నామక్కల్ ఎస్పీ అరుళ్ అరస్సు మనతో మాట్లాడుతూ చెప్తున్నారు. సో వాళ్ళ పేర్లు అశోక్ సంఘావి, వాళ్ళు సింధులాంధ్రపురం అనే ఒక ఏరియా చెప్తున్నారు. అక్కడ నుంచి అక్కడికి చెందిన వారిగా తెలుస్తోంది. సో అక్కడ నుంచి వెంటనే ఇప్పుడు తిరుమల చేరుకోవడానికి ఇంకొక 4-5 గంటల్లో వారు ఇక్కడికి వస్తారన్నట్టుగా తెలుస్తోంది. బట్ ఇప్పుడు తల్లిదండ్రుల ఆనందం మనం చూడాలి. వాళ్ళు పిల్లాడు దొరికే వరకు వాళ్ళ కొండ దిగేదే లేదనుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లాడు దొరికాడు. వాళ్ళని మనం సో ఎంత ఆనందంగా ఉంటారో మనం చూడాల్సిందే.